హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరుగల్లు అమ్మాయి. మా ఇంట్లో అయితే సమ్మక్కనైతే చేస్తున్నాము. మా అమ్మ నా ఎత్తు, మా పాప ఎత్తు బంగారం ఇస్తా అని అయితే మొక్కుకుంది. మా అమ్మ అందరినీ పసుబొట్టుకైతే రమ్మని పిలిస్తే మా పెద్దమ్మ వాళ్ళు, మా వదిన, అక్క వాళ్ళందరూ అయితే వచ్చారు. మా పాప చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో. కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటే కొత్తగా అనిపిస్తున్నట్టుంది మా పాపకి. ఇవన్నీ చూస్తుంటే ఏంద్రా ఇవన్నీ అనుకున్నట్టుంది. మా పాప పసుపు పెట్టుకొని ఎంత ముద్దుగా నడుస్తుందో. ఇక అందరం పసుపు కుంకుమ పెట్టుకొని అయితే బంగారం తీసుకురావడానికి అయితే షాప్కి అయితే వెళ్తున్నాము. షాప్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టి బంగారం అయితే జోకుతున్నారు. బంగారం అంటే ఏంటి అని అనుకోకండి, బంగారం అంటే బెల్లం. అమ్మవారికి బెల్లాన్ని బంగారం రూపంలో పెడతామన్నట్టు. నాకైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇలా బెల్లం జోకించుకోవడం అయితే ఫస్ట్ టైం కాబట్టి జర ఎగ్జైట్మెంట్గా ఉందిగా. నాకు మా పాపకైతే బెల్లం జోకించుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇట్లా అందరం కలిసి ఇట్లా పండగ చేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్లో చెప్పుర్రి, సరేనా. ఇంటికి వచ్చాక జోకించిన బెల్లంతో అమ్మవారిని పూజించి కొబ్బరికాయలను కొట్టి ఆ బెల్లాన్ని మేడారంకి అయితే తీసుకెళ్ళి మొక్కులను అయితే అప్పచెప్పాలి అన్నట్టు. అందులో కొంచెం బెల్లంని తీసి ఈరోజు కొందరికైతే పంచిపెట్టాలి. నేనైతే బెల్లం కుడుక కలిపి అయితే పంచిన. నాకు ఈ టైంలో నా చిన్నప్పుడు ఒక మెమొరీ అయితే గుర్తొచ్చింది. అబ్బా, అదేంటంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్ దగ్గర ఒక అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అమ్మ సమ్మక్క సారక్క పండుగ టైంలో ఆ అమ్మ అయితే సమ్మక్క సారక్క పలారం అని గట్టిగా పిలిచేది. నేను మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఆ టైంలో అట్లా ఉండే. ఇన్ని ఇయర్స్కి నేను అలా అనడం నాకు చాలా బాగా అనిపించింది. మేమైతే నిన్ననే సమ్మక్క చేసుకున్నాము. ఇక అమ్మవారికి మొక్కులు అప్పచెప్పడానికి అయితే ఈరోజు మేడారంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు మనం ఏ వెహికల్లో వెళ్ళినా కూడా ఆ బండిని మంచిగా కడుక్కొని బొట్టు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అయితే జాతరకైతే వెళ్తాము. నేనైతే ఇక్కడ మా కార్కి అయితే బొట్లు పెడుతున్నాను. బొట్లు పెట్టినాక ఇక మేము స్టార్ట్ అవుతాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మా పాపతో ఫస్ట్ టైం మేడారం జాతరకి అయితే వెళ్ళడము. నాకైతే కొంచెం ఎగ్జైట్గా ఉంది. వరంగల్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. ఎందుకంటే అట్లా వస్తారు మళ్ళీ జనాలు మేడారంకి. మరి మేడారం అంటే సుక్క ముక్క పక్కా ఉంటుంది. ఏమంటారు మరి, నిజమే కదా? జర కామెంట్లో చెప్పుర్రి. మేడారం వెళ్ళేదారిలో ములుగు దాటినాక గట్టమ్మ టెంపుల్ వస్తుంది. అక్కడ అందరూ తప్పకుండా ఆగి దర్శనం చేసుకున్నాకే మేడారంకి వెళ్తారు. ఒక మేడారం అనే కాదు, ములుగు దాటినాక ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా గట్టమ్మ తల్లి దగ్గర మాత్రం ఆగిపోతాం. అది గట్టమ్మ పవర్. ఇప్పుడైతే మేము గట్టమ్మ తల్లి దగ్గర అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ దర్శనం అయితే చేసుకుందామని వెళ్తున్నాము. ఇక్కడైతే ఏం జనాలు ఉన్నారు అసలు. కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత జనాలు ఉన్నారు అసలు. దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా అసలు లోపల పోవడానికి కూడా ఛాన్స్ లేదు, అంత జనాలు ఉన్నారు. ఏం రష్. అది మేడారం సమ్మక్క జాతర పవర్ అంటే. గట్టమ్మ దగ్గరనే ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా మేడారంలో ఎంతమంది ఉన్నాలో ఆలోచిస్తేనే నాకు భయం అవుతుంది, అక్కడ ఎంత జనాలు ఉంటారో అని. అసలుకి మేడారం జాతర ఏ టైంలో జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ సంవత్సరము ఫిబ్రవరి 21 తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు కన్నపల్లి నుండి సారలమ్మను కొత్తగూడ మండలం పునుగుండ్ల నుండి పగిడిద్దరాజుని, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజుని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజు సమ్మక్కను చిలకలగుట్ట నుండి ఆదివాసుల ఆచారాల సాంప్రదాయ ప్రకారము సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజు దేవతలకి భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 4వ రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. ఇలా 4 రోజులు మేడారం జాతర కోట్లాది మంది జనాల మధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడే మేడారంకి అయితే వచ్చాము. ఎటు చూసినా ఫుల్ జనాలు ఉన్నారు. కార్లు అయితే ఫుల్ ఉన్నాయి. మా కార్ అయితే
1 కిలోమీటర్ అవతల పార్క్ చేసుకొని అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఎండ మాత్రం జబర్దస్త్ కొడుతుంది. ఇంకా ఎండాకాలమే స్టార్ట్ కాలే అయినా కూడా ఫుల్ కొడుతుంది. ఇక మా ఆయన మా పాపను పట్టుకొని అయితే నడుస్తుండు పాపం ఈ ఎండల. జంపన్న వాక్ దగ్గర చూడండి ఏమన్నా ఉన్నారా జనాలు. ఇంకా వాటర్ అయితే ఇడవలే, కాకపోతే ఆ పైప్ లైన్ల దగ్గర అయితే చేస్తున్నారు అందరు స్నానాలు. ఇక్కడనే ఫుల్ ఉన్నారు జనాలు అయితే అసలుకి. పాపం మా మమ్మీ మేము పెట్టిన బంగారాన్ని పట్టుకొని అయితే నడుస్తుంది. ఇక్కడ కమాన్ నుండి అయితే ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలలో గుడి దగ్గరికి వెళ్ళాలి. మన వెహికల్స్ని అయితే పోనివ్వట్లేదు. ఇక మేము ఈ ఆటోలో అయితే వెళ్ళైతే దర్శనం చేసుకుంటాం. ఆటోలో కూర్చున్నా కూడా ఈ ఎండకి మస్తు ఇబ్బంది అనిపించింది. పైన ఎండ, లోపల మా పాపం మస్తు ఏడ్చింది. నాకైతే బాధ అనిపించింది మా పాపను చూస్తే. కానీ మస్తు జనాలు ఉన్నారు అసలు. దర్శనం అయిపోయాక కలుద్దాం. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇక జాతర అంటే బొమ్మలు కొనుక్కోవాలి కదా. ఇక మా పాపకైతే బొమ్మలు కొంటున్నాము. ఈ బొమ్మల షాప్ వాళ్ళు కూడా చాలా అప్డేట్ అయ్యారులా. జాతర అంటే బేరాలు ఆడుతుంటారు కదా, ఆ తలకే నొప్పి ఎందుకని ఒక మైక్ పెట్టుకొని అయితే ఏదైనా 100 బాబు 100 బాబు, మీ పిల్లలు ఆడుకోవడానికి ఏ వస్తువైనా 100, ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఏది కొన్నా 100 అని ఒక రికార్డింగ్ పెట్టుకొని మరీ పిలుస్తున్నారు. సరే 100 కదా అని క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుందేమో అని అనిపించింది నాకు. కాకపోతే అవి పట్టుకొని చూశాక మంచిగా స్ట్రాంగ్గానే బాగానే ఉన్నాయి. ఇక మా పాపకి అయితే చాలా బొమ్మలు అయితే కొన్నాము. మీరు కూడా జాతరలో బొమ్మలు కొనుక్కోండి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అక్కడ అందరు పిల్లలు తప్పిపోతున్నారు. ఓకే, ఇంతే మరి మా మేడారం ముచ్చట్లు. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పురులా, సరేనా? జై సమ్మక్క సారక్క తల్లి, జై మేడారం.